నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన యువకుడు గుడుపురి పరశురాములు గ్యాంగ్ క్వార్టర్ దగ్గర మూసీ రిజర్వాయర్లో రాత్రి 11 గంటల సమయంలో తుంగతుర్తి నుంచి ఉప్పలపాడు వెళ్లే దారిలో కాలువలో పడిపోయాడు. బైక్ మాత్రమే ఉండి మనిషి మాత్రం అదృశ్యమయ్యాడు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎదురైండు. నేను వెళ్ళిపోతున్నా. నిన్నటి ముచ్చట నిన్న అది 9-8 మధ్యలో జరిగింది. అది అట్లా ఇది నాకు ఇక మళ్ళీ మా తమ్ముడు వచ్చి అన్న పట్టు ఇటు వచ్చిండు అని అయితే రాలేదు అయితే మరి వెళ్ళిపోయిండు. ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ వస్తుంటే మరి ఎట్ట ఏం సంగతి అని వాళ్ళు బండి ఇచ్చిన వాళ్ళు వచ్చిర్రట ఇక్కడికి. ఆ బండి పట్టకాడికి బండి ఇచ్చిన వాళ్ళు వచ్చి చూసి బండి ఇళ్ళనే ఉందని ఎదురు వచ్చిర్రట. మళ్ళీ నా కొడుకు మా తమ్ముడు వస్తుంటే అట్లా వచ్చారు. మళ్ళా బయటకు గుంజారు. బయటకు గుంజారు. ఈ మృతికి కారణాలు ఒక సిగరెట్, ఒక బైక్ డ్యామేజ్ అయింది, ప్లస్ అక్కడ సిగరెట్ ఆడ పెట్టారు సార్. అక్కడ బండిని పెట్టిర్రు, వచ్చి ఇక్కడ చంపేసారు సార్. అంతే. కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో గుడపూరి పరశురాములు అంటోడు రాత్రి ఎస్కేప్ అయ్యిండు. అతని దోస్తులు వాడు ఇంటి దగ్గర ఉంటే హైదరాబాద్ నుంచి వాళ్ళ దోస్తు వస్తుంటే 1 గంటకు రమ్మని ఫోన్ చేసి వేరే అతని కానించి బండి అడుకొని పోయి 1 గంట తర్వాత అతను ఆశకు దొరకలేదు. తెల్లవారిన దాకా చూసినా కూడా ఎక్కడ పోయిండు ఏం సంగతి అన్నా కూడా దొరకలేదు. అతడు బండి వేసుకొని కాలువలో పడదనేది మేము మా గ్రామస్తులందరం కూడా పోయి చూసినాం. బండి కాలువలో ఉంది, మనిషి కనిపించలేదు. మా అనుమానం ఏంటంటే అతను ఒకవేళ కాలువలో పడితే కాలువ పురుగు వస్తుంది, కాలువలో పడితే అతను గీత వస్తుంది, బయటకు వెళ్తాడు. కానీ అతన్ని కావాలని అక్కడ బండి దగ్గర పడకుండా తీసుకొచ్చి గ్యాంగ్ వాటర్ దగ్గర ఈ సైబోన్ దగ్గర సంప్రదించారు అనేది అనుమానంతో మేమందరం కూడా గ్రామంలో ఉన్న పెద్దలందరం కూడా వార్షికం తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ద్వారానే ఇతని అసలు చంపబడదు అనేది మేము అనుకుంటున్నాము, చంపి వేసిరు అనేది కూడా అనుకుంటున్నాం. కాబట్టి అతనికి ఒక్కడే కొడుకు ఏసేకు. కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలని మేము గ్రామ పెద్దలందరం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇట్లాంటి దోస్తనంలో మోసాలు చేసి చంపడం జరిగితే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఈ దోస్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పని చేస్తే సమాజం సహించదని కోరుతున్నాం. మేము కూడా ఈ గ్రామంలో ఒక నిమిషం